హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ వ్లాగ్స్. ముందుగా మీరు నా వీడియోస్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన చికెన్ పకోడీ వితిన్ 20 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. మీరు ఆల్రెడీ చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోనే తగినంత పసుపు కూడా వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. నాకైతే స్పైసీ చాలా ఇష్టం కాబట్టి నేనైతే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో దాంట్లోనే హోల్డ్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా నేను అన్నీ వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. మీకు కూడా గరం మసాలా ప్రిపేర్ చేయడం రాకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. గరం మసాలా ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి చూపించేస్తాను. సో దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. మీరు అనొచ్చు కరివేపాకు వేసుకుంటారా అని. కరివేపాకు వేసుకుంటారు, నేను చూపించినట్టు చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోండి. అలానే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. కలర్కి తగ్గట్టుగా మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, తగినంత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. దీని తర్వాత మనం దీంట్లో మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్, లేదా మైదా పిండి ఉంటే మైదా పిండి, రెండిట్లో ఏది అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోండి. నేనైతే కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఎగ్ అయితే కంపల్సరీ కాబట్టి ఎగ్ కూడా యాడ్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు వాటర్ వేయకుండా మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్తో మంచిగా మిక్స్ చేసుకోండి. మీకు ఒక టిప్ చెప్తాను, పకోడీ టేస్ట్గా రావాలి అంటే మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. హ్యాండ్ వాష్ చేసుకొని మనం హ్యాండ్స్తో మంచిగా ముక్కకి పట్టేంత వరకు కలిపితే పకోడీ అనేది చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తుందన్నమాట. మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. మీరు చూస్తున్నారా నేను ఎంత మంచిగా కలుపుతున్నానో. సో మీరు కూడా నేను చూపిస్తున్నట్టు అలానే కలుపుకోండి. ముక్కకి బాగా పట్టాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. మీరు చూస్తున్నారా నేను ఎంత బాగా మిక్స్ చేసి పెట్టుకున్నానో. చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. సో అలానే నేను చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. అది మంచిగా ముక్కకు అనేది పడుతుందన్నమాట. మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. చూసారా 15 మినిట్స్ తర్వాత పకోడీకి మంచిగా మసాలా అనేది పట్టింది. సో నేను ఒకటే చెప్తాను, చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేక, కొంతమందికి రాక బయట ఫుడ్ తింటూ ఉంటారు. మీరు బయట ఫుడ్ తినకండి, కొంచెం టైం తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. బయట ఈ మధ్య చాలామందికి తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో ఆయిల్స్ యూస్ చేస్తారు. నేను అందుకే ఒకటే చెప్తున్నాను, టైం తీసుకొని ఇంట్లోనే నేను చూపిస్తున్నట్టు 20 మినిట్స్లో అయిపోయి చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకోండి. నేను మీ గురించి ఇంత కష్టపడుతుంది ఎందుకంటే నాకు తెలుసు చాలామందే ఉంటారు చికెన్ లవర్స్. అందుకే మీ గురించి వితిన్ 20 మినిట్స్లో అయిపోయి సింపుల్ చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే 15 మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కకు బాగా పట్టాలి కదా, పట్టింది కదా మసాలా. మనం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని, ఇప్పుడే చెప్తున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వకపోతే ముక్క ఆయిల్ పీల్చేస్తుంది, ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. ఇంకోటి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ అనేది మనం మంచిగా ఆయిల్లో వేసుకోవాలి. చూస్తున్నారా నేను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకున్నాను. మీకు హ్యాండ్తో వేసుకోవడం నచ్చకపోతే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్తోనే వేసుకున్నాను. సో చూస్తున్నట్లయితే చూసారా చికెన్ పకోడీ ఎంత క్రిస్పీగా ప్రిపేర్ అయిపోయిందో. సో ఇంత కష్టపడ్డాను కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.